బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంబొట్టు అన్నట్లుగా తయారవుతోంది. పరాజయం తర్వాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోవడం, కనీసం అసెంబ్లీ సమావేశాలకు హాజరవడానికి కూడా ఆసక్తి చూపకపోవడంతో పార్టీలో నాయకత్వ లోపం అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కీలక నేత హరీష్ రావులు కార్యకర్తలతో మమేకమవుతూ అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ చురుకుగా కనిపిస్తున్నా అధినేత క్రియాశీలకంగా లేకపోవడం ఆ పార్టీకి పెద్ద లోటుగా పరిణమించింది. దీంతో బీఆర్ఎస్ నుంచి వలసలు మొదలయ్యాయి. గతంలో అంటే అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ ఎలా అయితే ఆపరేషన్ ఆకాష్ అంటూ ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయడానికి వలసలకు పార్టీ తలుపులు బార్లా తీశారో ఇంచుమించు అదే విధంగా కాంగ్రెస్ కూడా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరే వాళ్లకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ తో ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. వారి రాజీనామాలకు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ డిమాండ్ పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసిందేగా అంటూ జనం కూడా ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేల వలసలను లైట్ గానే తీసుకుంటున్నారు. ఇక కోర్టును ఆశ్రయించడం ద్వారా బీఆర్ఎస్ సాధించగలిగేది పెద్దగా ఏమీ ఉండదని పరిశీలకులు అంటున్నారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవాలో కోర్టులు నిర్దేశించజాలవు. దీంతో అనర్హత వేటు విషయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఎలాంటి ఆందోళన కనిపించడం లేదు. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు నెమ్మదించాయి. దీంతో బీఆర్ఎస్ ప్రతిపక్షంగా సెటిల్ అవుతోంది అన్న భావన విపక్షాల్లో కలిగింది. అయితే మళ్లీ హఠాత్తుగా కనీసం 60 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు అన్న వార్తలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సెగ పుట్టించాయి. రేవంత్ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మళ్లీ వలసల జోరు పెరుగుతుందంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఓ 60 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నారని, ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి తిరిగా రాగానే ఈ వలసలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వచ్చిన వారిని వచ్చినట్లుగా చేర్చుకోవడం వెనుక నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్న చిన్న రివెంజ్ ఉన్నప్పటికీ అంతకంటే కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతోంది అంటూ కేసీఆర్ ముఖ్య నేతలు చేసిన ప్రకటనలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దానం నాగేందర్ తో మొదలై ఇప్పటి వరకు విడతల వారీగా ఓ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. రేవంత్ టార్గెట్ మరో 16 మంది అని పరిశీలకులు చెబుతున్నారు. అంటే మొత్తం 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ గా పెట్టుకున్న రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని బీఆర్ఎస్ లోకి విలీనం చేసుకున్న చందంగానే ఇప్పుడు బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు చెప్తున్నారు. ఈ ప్రక్రియను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందుగానే పూర్తి చేయాలని భావించిన రేవంత్ ఆ దిశగానే పావులు కదిపారు. అయితే కారణాలేమైనా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు అది జరగలేదు. ఇప్పుడు మళ్లీ మరోసారి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికకు తలుపులు తెరవడానికి రెడీ అయ్యారని అంటున్నారు. తన విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత రేవంత్ అదే పని మీద ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేని గ్రేటర్ హైదరాబాద్, శివారు నియోజకవర్గాలపైనే రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని అంటున్నారు. ఇప్పటికే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. మరో 60 మంది కూడా అదే దారిలో ఉన్నారని అంటున్నారు. మరో 10 మంది పైన రేవంత్ దృష్టి పెట్టారని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి అవసరమైనంత మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగొట్టుకున్నట్లుగా చెప్తున్నారు. అయితే అలా వచ్చి చేరే వారికి మంత్రి పదవుల హామీ ఇవ్వలేనని రేవంత్ ముందుగానే చెప్పేస్తున్నారట. అయితే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గుడికి చేరే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, కీలక కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించేందుకు మాత్రం రేవంత్ సుముఖంగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.